శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు. కన్యారాశి వారికి ఈ వారం ప్రధానంగా ధనాధిపతి శుక్రుడు అష్టమ స్థాన సంచారం. ఇది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. స్త్రీల వలన లాభపడతారు. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక శుభకార్యంలో ఈ వారంలో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మీకు ఆకస్మిక ధనలాభాన్ని, ఆకస్మిక శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల చాలా వరకు వృత్తిలో మంచివారితో పరిచయం ఏర్పడుతుంది. ఉన్న ఉద్యోగంలో స్కిల్స్ పెంచుకుంటారు. ఇంకా నైపుణ్యంగా మీ వృత్తిని ప్రజెంట్ చేసే కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ రాహులు ప్రధానంగా రాష్ట్రాధిపతి దశమాధిపతి బుధుడు 6వ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించుకుంటారు. కొంత ఫారెన్ లాంగ్వేజ్ కానీ విదేశ వ్యవహారాలు కానీ కలిసి వస్తాయి. విదేశ సంస్థల్లో మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దానివల్ల కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా సడన్గా మీకు స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ, చర్మ వ్యాధులు కానీ, బ్యాక్ పెయిన్ లాంటివి సడన్గా వచ్చే అవకాశం ఉంది. అందువలన ఆరోగ్యపరంగా అంటే మరీ జాగ్రత్త అని చెప్పలేం, కానీ ఆహారం తీసుకునే విషయంలో అది కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఫుడ్ పాయిజన్ లాంటిది జరిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వ్యవహరించండి. బట్ ఏదైనా సక్సెస్ మాత్రం 100%. మీరు ఏ చర్చల్లో పాల్గొన్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ వ్యాపారంలో ప్రయోగించినా, ఎక్కడికి వెళ్ళినా సరే మాత్రం ఫైనల్ సక్సెస్ మాత్రం మీకే రావడం జరుగుతుంది. కొన్ని లిటిగేషన్ నుంచి మాత్రం మీరు తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా సప్తమ స్థానంలో ఈ శని భగవానుడు, ఈ వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతుంటాయి. వివాహ సౌఖ్యం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థాన సంచారం ఎప్పటిదాకా ఈ నెల 14 వరకు. దాంతోపాటుగా కుజుడు తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల మరి ఇది పార్ట్నర్స్, వ్యాపార పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు విడిపోవడం అన్నది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉండి అవి కోర్టులో పెండింగ్ ఉన్నా, పెద్ద మనుషుల వ్యవహారంలో ఉన్నా ఇది పూర్తిగా సెటిల్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి విషయాల్లో వారు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత అన్యోన్యంగా భార్యాభర్తలు ఉందామనుకున్నా కూడా ఏదో విధంగా విభేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల జోక్యం వల్ల కుటుంబ జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే భార్యాభర్తలు పరస్పరం చర్చించుకొని ఒక రాజీ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇందులో ఎవరు టెంప్ట్ అయినా, ఎవరు ఆవేశపడినా, ఎవరు ఇతర మాటలు విన్నా అది చాలా వరకు మీ యొక్క వివాహ జీవితం విడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కామన్గా ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు నిజంగా వివాహ జీవితంలో మీకు ఈ 3 గ్రహాలు జన్మజాతకంలో సప్తమ స్థానంలో ఉంటే అసలు వివాహమే జరగదు. సో ఏదన్నా ఇప్పుడు ఈ గోచారరీత్యా వచ్చాయి కాబట్టి అంటే దీనికి జన్మజాతం కూడా సపోర్ట్ చేయాలి. జన్మజాతకంలో మీ సప్తమ స్థానం పాడయ్యండి దానికి సంబంధించినటువంటి దశలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ విధంగా మీకు ఈ విషయంలో, ఈ వివాహ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు దశమ స్థానం మీద కూడా వాటి ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా కూడా ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, మారడం కానీ, కొన్ని అనుకోని ఇబ్బందులు ఈ రాశివారు ఈ వారం అటు పెళ్లి విషయంలోనూ, దాంపత్య విషయంలోనూ, ఉద్యోగ వ్యాపార విషయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల
విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను, ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.